హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి వందే మారతం అంటాడు. వందే మారతం అంట. నేను అడిగేది ఒక నిరుద్యోగ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగ సభ జరిగినా గివే మాట్లాడతాడు. డక్కన్ కాదు, ఇంటిని డబ్బా దొరికితే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. చక్కగా ఇంటిని డబ్బా పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఖచ్చితంగా ఫస్ట్ డక్కన్ నీతో తాపించిన తర్వాతనే, నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే. ఇంకొక ఆయన అంటాడు, చిక్కడపల్లి లైబ్రరీలోనే చెప్పినా, నేను చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పిన, అన్న ప్లీజ్ అన్న దయచేసి గురుకుల రీలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, మెగా డిఎస్ ఇవ్వండి ప్రకటించినట్టు, నేను టీచర్ అయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పిన. ఇనలే నన్ను లీడర్ని చేసేసిర్రు. నేను మంచి చెప్పిన, అన్న నేను టీచర్ అయి వెళ్ళిపోతాన్నా, నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన, కానీ లీడర్ని చేసేసిర్రు. ఇంకొకటి, నేను ఏ పార్టీ జెండా కప్పుకోలే, బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వేయండి, నన్ను దేంట్లో వేస్తారో వేయండి. మీ గొడుగు కింద ఉంటేనేమో నిరుద్యోగులు అయ్యారు, మీకోసం ప్రచారాలు చేస్తేనేమో స్వచ్ఛమైన నిరుద్యోగి అస్మా. కానీ ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ అవునా? అయినా సరే ప్రశ్నిస్తాం, తగ్గం, ఎక్కడ కూడా తగ్గం అని చెప్తున్నా. చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? అశోక్ నగర్ వేదికగా ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? ఆ రోజు ఛాయ్ తాగిపోయిన రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, మల్లరా అదే ఉస్మాన్ బిస్కెట్, అదే ఛాయ్, రాహుల్ గాంధీ ఫిర్ సే ఏక్ బార్ అశోక్ నగర్ ఆవ్. ఎప్పుడు జరుపుదాం చర్చలు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏం కథ మీది? ఇప్పుడు జరుపుదాం. ఒక ఆయన అన్నాడు, అద్దంకి దయాకర్, వారం రోజుల్లో మేము మీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా, చిక్కడపల్లి లైబ్రరీలో సభలు పెట్టి. మీ సభలకు పర్మిషన్లు దొరుకుతాయి అక్కడ? మైకాండి. ఏ బాబు పోలీసులు మీకేం పని అయినా? పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి, అందులో నుంచి ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోవాలి అందరు, ప్లీజ్. వెళ్ళిపోయారు, కూర్చోండి ప్లీజ్. ఈ పోలీసు వాళ్ళు ఎందుకో ఏడమైనా పెడుతుంటారు. జర పక్కకు జరగండి, జర ప్రశాంతంగా సభలు పెట్టుకుంటాం, జర పక్కకు ఉండండి. పర్మిషన్ ఉంది కదా సభకి, ఏడమైన ఇదేళ్ళు ఉంటుంది మాకు, కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళా డైవర్ట్ చేసారు. సరే నోటిఫికేషన్లు కదా, పెన్షన్ అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచావో చూస్తాం, గల్ల బట్టి బరాబర్ వసూలు చేసుకుంటాం. ఇంకొకటి, చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనుకకు తగ్గం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం, వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవోలు వచ్చినాయా? ఎన్ని జీవోలు తెచ్చినావు? చెత్తమ్మకమోడ చెప్పు, ఎన్ని జీవోలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? సరే, వాళ్ళు కొన్ని జీవాలు తెచ్చిరు అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా జీవాలు తేవడంలో?
పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో తగ్గలే బిడ్డ. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి, జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ దొంగ కథలు పడుతున్నావా నిరుద్యోగులకి? నోటిఫికేషన్ లేకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దొంగ, నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జర ఆగురబ్బా, జర ఆగురు, టైం అవుతుంది. జర ఆగండి, తాగండి ఒక్క నిమిషం.